హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనము స్వీట్ కార్న్ రైస్ అయితే చేసుకోబోతున్నాం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్‌కి కూడా మనం చాలా ఈజీగా, చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్వీట్ కార్న్ ఇలా లైట్‌గా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా స్వీట్ కార్న్ మనకి కలర్ చేంజ్ అవుతానే మన స్వీట్ కార్న్ అనేది ఇలా సపరేట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని ఇలా లైట్‌గా దూరగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మనకి ఆనియన్ లైట్‌గా దూరగా వేయించుకున్న తర్వాత మనము వీటిలోకి కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోండి. పోపులోకి వేసేసుకోవాలి. తర్వాత మనము రైస్ వేసుకొని వేయించుకున్న స్వీట్ కార్న్ కూడా ఇందులో వేసుకొని మొత్తం ఇలా వేయించుకోవాలి. ఇలా మొత్తం మనకి వేయించుకున్న తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. పెప్పర్ పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఫైనల్గా కలిపేసుకోవడం. చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా, చాలా క్విక్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని. పిల్లలు కూడా చాలా ఈజీగా చాలా ఇష్టంగా తింటారు. మనము ఒక్కసారి ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా, చాలా బాగుంటుంది. మనకి స్వీట్ కార్న్ పంటి కింద స్వీట్గా, మనం పెప్పర్ పౌడర్ వేసినాం కదా, స్పైసీగా చాలా బాగుంటుంది.